హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ ఆన్లైన్ టెక్. ఈరోజు మనం ఎస్బీఐ క్రెడిట్ కార్డుకు సంబంధించి ఒక విషయం తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్ అప్లై ప్రాసెస్ కాదు. చాలా మందికి ఎస్బీఐ క్రెడిట్ కార్డులు తీసుకొని ఇబ్బందులు పడుతూ ఉంటారు. దాన్ని ఎలా క్లోజ్ చేయాలి, ఏంది అని తెలియక కస్టమర్ కేర్ కాల్ చేస్తుంటారు. వాళ్ళు రెస్పాన్స్ ఉండదు. బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మాకు సంబంధం లేదు ఈ క్రెడిట్ కార్డ్ తోటి, కస్టమర్ కేర్తో మాట్లాడుకోండి, లేకపోతే మీరు క్రెడిట్ కార్డ్ ఇచ్చిన వాళ్ళతో మాట్లాడుకోండి. ఇలా చాలా మంది చాలా రకాలుగా విసుగు చెందుతూ ఉంటారు. ఇలా నాకు చాలా మంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. అసలు ఎస్బీఐ క్రెడిట్ కార్డు క్లోజర్ ఎలా చేసుకోవాలి, మన ఇంట్లో క్లిక్ చేసుకోవచ్చా, లేకపోతే బ్యాంక్కి వెళ్ళాలా, కస్టమర్ కేర్తో మాట్లాడాలా, దాని ఏజెంట్స్ ఎవరైనా ఉంటారా, ఇలా చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది అడగడం జరిగింది. దీన్ని నేను రెండు విధాలుగా దీన్ని నేను రెండు విధాలుగా ఎలా క్లోజ్ చేసుకోవాలో చూపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి ఆన్లైన్ వెబ్సైట్కి వెళ్ళి ఎలా క్లోజ్ చేయాలి, ప్లస్ మనకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాళ్ళది అప్లికేషన్ ఉంటుంది కదా, అప్లికేషన్లో కూడా ఎలా క్లోజ్ చేయాలి అనే ఆప్షన్ నేను చూపెట్టడం జరుగుతుంది. కానీ దీనికి మీరు ముందుగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఈ క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసే సమయానికి మీకు ఏమైనా అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటే మొత్తం క్లియర్ చేయండి. 1 రూపీ కూడా ఉంచుకోకూడదు. ఉంచుకుంటే దాని ద్వారా మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. క్రెడిట్ కార్డ్ క్లోజ్ కాకపోగా మీకు దీనికి పెనాల్టీలు అవి ఇవి చాలా పడడం జరుగుతుంది. కాబట్టి ముందుగా మీరు క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేద్దాం అనుకునే ముందుగానే దానికి సంబంధించిన టోటల్ అమౌంట్ క్లియర్ చేసినాకనే నెక్స్ట్ అది చేసిన 1 వీక్ ఆగి క్లోజ్ చేసుకోండి. ముందుగా కూడా వద్దు. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక కార్డ్ క్లోజ్ చేద్దామని ట్రై చేసి ఆల్రెడీ నేను టోటల్ పేమెంట్ కట్టేసా. కట్టాక కూడా నాకు 40 రూపీస్ మళ్ళీ చూపించింది. ఈరోజు మీకు ఈ ప్రాసెస్ చేద్దామనే ముందు ఒకసారి వెరిఫై చేస్తే 40 రూపీస్ చూపించడం జరిగింది. అలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఒక 1 వీక్ ఆగి క్లోజ్ చేసుకోండి. టోటల్ అమౌంట్ కట్టినాక మాత్రమే క్లోజ్ చేయాలి, లేకపోతే మీ సివిల్ చాలా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు స్క్రీన్లోకి వెళ్ళి మీకు స్క్రీన్లో ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది టోటల్ చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్క్రీన్లోకి వెళ్ళి చూద్దాం. దీనిపై క్లిక్ చేశాక ఇక్కడ మీకు లాగిన్ అని వస్తుంది. లాగిన్ పై క్లిక్ చేయండి. లాగిన్ పై క్లిక్ చేశాక ఇలా మీకు మొబైల్ నెంబర్, యూజర్ ఐడి, కార్డ్ డీటెయిల్స్ అని అడుగుతుంది. మీకు దీంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది ఎంటర్ చేయండి. ఇక్కడ నేను మొబైల్ నెంబర్తో లాగిన్ చేస్తున్నా. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేసినాక ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక కార్డుకు సంబంధించిన 4 అంకెలు అడగడం జరుగుతుంది. లాస్ట్ 4 అంకెలు. ఆ లాస్ట్ 4 అంకెలు ఎంటర్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. మనల్ని స్టార్టింగ్ మీరు లాగిన్ చేసేటప్పుడు అథెంటికేషన్ ఇమేజ్ అని టెక్స్ట్ పెట్టుకోమంటుంది. నేను ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసి సమోసాను పెట్టుకోవడం జరిగింది కాబట్టి చూపెడుతుంది. దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ దిస్ ఈజ్ మై అథెంటికేషన్ ఇమేజ్ అండ్ టెక్స్ట్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేసి మీ కార్డ్ పిన్ ఉంటుంది, కార్డ్ పిన్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ పై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దిస్ ఈజ్ మై అథెంటికేషన్ ఇమేజ్ అండ్ టెక్స్ట్ దీనిపై క్లిక్ చేశాక నెక్స్ట్ మీకు కార్డు పిన్ అడగడం జరుగుతుంది. ఆ పిన్ ఎంటర్ చేయండి. ఇక్కడ పిన్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ పై క్లిక్ చేయండి. మీకు ఇప్పుడు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేశాక లాగిన్ పై క్లిక్ చేయండి. ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ ఇలా ఉండడం జరుగుతుంది. దీనిలో జస్ట్ మీరు మై డాష్ బోర్డ్ ఉంది కదా, డాష్ బోర్డ్ పై కిందికి వెళ్ళండి. ఇలాగ సర్వీసెస్ అని ఉంటుంది. ఈ సర్వీసెస్ పై క్లిక్ చేశాక ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో క్లిక్ చేశాక ఇలా ఓపెన్ టోటల్ కిందికి వెళ్ళండి. టోటల్ కార్డ్ క్లోజర్ అని ఉంటుంది. క్రెడిట్ కార్డ్ క్లోజర్ అని చెప్తా చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఇది ఓపెన్ అయ్యాక డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. దీంట్లో మై డాష్ బోర్డ్ ఉంది కదా, దీంట్లో కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే సర్వీసెస్ ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇలా సర్వీసెస్, ఈ సర్వీసెస్ పై క్లిక్ చేయండి. సర్వీసెస్ పై క్లిక్ చేశాక ఇలా ఈ ఆప్షన్స్ అన్ని రావడం జరుగుతుంది. ఇవన్నీ మనకు అవసరం లేదు. కిందికి వచ్చి క్రెడిట్ కార్డ్ క్లోజర్ అని ఉంది, దానిపై క్లిక్ చేశాక ఇలా ఈ ఆప్షన్స్ అన్ని రావడం క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చింది రిక్వెస్ట్ ఫర్ క్లోజర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్. దీనిలో సెలెక్ట్ కార్డ్ అని ఉంది. మీకు ఎన్ని కార్డులు ఉంటే అని చూపెట్టడం జరుగుతుంది. ప్రైమరీ కార్డ్ ఇది కాబట్టి చూపెడుతుంది. నాకు ఇదే కార్డు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఉంటుంది. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఫస్ట్ నెక్స్ట్ పై క్లిక్ చేశాక సెకండ్ది సెలెక్ట్ రీజన్ అని అడుగుతుంది. దీనిలో సెలెక్ట్ అని ఓపెన్ చేశాక ఇలా మీకు ఓపెన్ జరుగుతుంది. దీంట్లో మీకు ఉంటాయి, మీ రీజన్ ఏదైనా ఉంటే ఆ రీజన్ పెట్టండి. లేదు మీకు లిమిట్ తక్కువ ఉంది అందుకు క్లోజ్ చేస్తున్నాను, లో క్రెడిట్ లిమిట్ అని పెట్టేయండి. పెట్టేస్తే కొన్నిసార్లు లిమిట్ పెంచడానికి ఆప్షన్ ఉంటుంది, అందుకు చెప్తున్నా. ఇది పెట్టుకొని క్లోజ్ చేయడానికి ప్రయత్నించండి. ఏమైనా మీకు రీజన్ ఉంటే మాత్రం ఆ రీజన్ పెట్టే క్లోజ్ చేసుకోండి. ఇది పెట్టాక నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇది అయినాక మీకు చాలా ఏదో ఆప్షన్ చూపెడుతుంది. మీ ఛార్జెస్ రివర్స్ చేస్తా, బిల్లింగ్ సైకిల్ చేంజ్ చేస్తాం, కార్డ్ ఫీచర్స్ అండ్ ఆఫర్స్, యాన్యువల్ ఫీజ్ వేవరు, మీకు అవన్నీ చెప్తుంది. మీకు అది ఓకే అనుకుంటే చేయండి, లేదు అంటే స్కిప్ పై క్లిక్ చేయండి. మీరు ఈ కార్డ్ ఒకసారి క్లోజ్ చేయడానికి ప్రయత్నించినాక మళ్ళీ యూజ్ చేసుకోకూడదని చెప్తుంది. యాడ్ అండ్ కార్డ్స్ ఇఫ్ ఎనీ విత్ సెలెక్టెడ్ ప్రైమరీ కార్డ్ విల్ బి ఆల్సో గోట్ క్లోజ్. దీంతో పాటు మీకు యాడ్ అండ్ కార్డ్స్ ఏమైనా ఉన్నా అవి కూడా క్లోజ్ అవుతాయని చెప్తుంది. ఇక్కడ టిక్ మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ రావడానుకుంటే మీకు ఏ టైంలో కాంటాక్ట్ కావాలి, ఏ లాంగ్వేజ్లో కాంటాక్ట్ కావాలని అడుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. డేట్ కూడా అడుగుతుంది. ఆ డేట్ కూడా ఎంటర్ చేసుకోండి. డేట్ ఎంటర్ చేసుకొని టైం స్లాట్ ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ లాంగ్వేజ్, దాని తర్వాత కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. ఇట్లా 4 స్టెప్స్ ఉంటాయి. ఇవన్నీ చేశాక మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఇందులో ఓటీపీ ఎంటర్ చేశాక సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఒకవేళ సక్సెస్ఫుల్గా కార్డు క్లోజ్ అవ్వడం జరిగింది. క్రెడిట్ కార్డ్ క్లోజర్ పూర్తి ప్రాసెస్ తెలుసుకున్నారని అనుకుంటా. మీకు దీని మీద సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ కింద కామెంట్ చేస్తే మీకు పర్సనల్గా టోటల్ క్లోజర్కు ఎలా చేయాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లేదు నార్మల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం యూట్యూబ్లోనే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సేమ్ దీనికి ఇదే స్టెప్స్ మొబైల్లో ఉండడం జరుగుతుంది. మీకు గిట్ట
మొబైల్‌లో కూడా చేసుకోవడం మాకు రావట్లేదు అంటే గిట్ట అడగండి. దానికి సంబంధించి ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రసాద్ ఆన్‌లైన్ టెక్. కొద్దిగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కొత్త ఛానల్ కదా ఆదరిస్తారని అనుకుంటా.